హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో, ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ కోసం మనం కంప్యూటర్ నాలెడ్జ్ మీద సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదండీ. సో, ఐటీ సిరీస్‌లో 3 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. సో, లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇంటర్నెట్, ఈమెయిల్, డేటా ఎంట్రీ, ఆన్‌లైన్ టూల్స్ మీద 25 క్వెషన్స్ డిస్కస్ చేశాను. సో, ఇదొచ్చేసి లాస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం వచ్చేసి హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ మీద 25 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే. నెక్స్ట్ 81 to 105 ఇవి వచ్చేసి 25 క్వెషన్స్ అండి. సో, ఫస్ట్ క్వెషన్ వాట్ టైప్ ఆఫ్ డివైస్ ఈస్ ఎ కీబోర్డ్? సో, కీబోర్డ్ అనేది ఏ టైప్ ఆఫ్ డివైస్ అని అడుగుతున్నారు. సో, ఈ క్వెషన్ ఆల్రెడీ మనం 2-3 టైమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. కీబోర్డ్ అనేది ఒక ఇన్‌పుట్ డివైస్ అనేసి మనం అక్కడ చెప్పుకున్నాం. సో, కీబోర్డ్ అంటే ఒక ఇన్‌పుట్ డివైస్. ఓకే. ఇఫ్ మౌస్ పాయింటర్ ఈస్ నాట్ విజిబుల్ వాట్ షుడ్ వి డూ ఫస్ట్? మౌస్ పాయింటర్ కనుక కనిపించకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఒకసారి మనం దాన్ని తీసేసి కనెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అంటే రీకనెక్ట్ చేయాలి. లేదు ఒకసారి యూఎస్‌బిని చెక్ చేసుకోవాలి. సో, ఏమని చెప్పొచ్చు? రీకనెక్ట్ ఆర్ యూఎస్‌బి చెక్. నెక్స్ట్ నో ఇంటర్నెట్ విచ్ సింబల్ ఈస్ ఇన్ ద ఐకాన్? సో, ఇంటర్నెట్ అనేది లేనప్పుడు మనకి ఏ ఐకాన్‌లో ఏ సింబల్ చూపిస్తుంది? ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఇంటర్నెట్ లేదు అన్నప్పుడు మనకి ఐకాన్స్‌లో ఏ సింబల్ చూపిస్తుంది? ఏ సింబల్ చూపిస్తుందండి? క్రాస్ మార్క్ చూపిస్తుంది. సో, ఆన్సర్ వచ్చేసి క్రాస్ మార్క్. ఓకే. నెక్స్ట్ ఇఫ్ వైఫై ఈస్ స్లో. వైఫై స్లో అయితే కనుక రూటర్ రీస్టార్ట్, బ్యాక్‌గ్రౌండ్ యాప్ స్టాప్, డివైస్ రీకనెక్ట్, ఆల్. సో, వైఫై స్లో అయినప్పుడు ఏం చేయాలండి? రూటర్‌ని రీస్టార్ట్ చేయాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్స్ యాప్‌ని కూడా స్టాప్ చేయాలి. డివైస్‌ని కూడా రీకనెక్ట్ చేయాలి. సో, అన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ ఆల్. డి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 85th క్వెషన్ లాన్ ఫుల్ ఫామ్. ఎల్ఏఎన్ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. ఇది కూడా మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ ఇఫ్ ద కంప్యూటర్ హ్యాంగ్స్. కంప్యూటర్ హ్యాంగ్ అయితే కనుక మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? కంప్యూటర్ హ్యాంగ్ అయితే రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్. సో, నెక్స్ట్ క్వెషన్ వాట్ టైప్ ఆఫ్ మెమరీ ఈజ్ ఎ పెన్ డ్రైవ్? పెన్ డ్రైవ్ అనేది ఏ టైప్ ఆఫ్ మెమరీ? పెన్ డ్రైవ్ వచ్చేసి ఏ టైప్ అండి? జనరల్‌గా పెన్ డ్రైవ్ వచ్చేసి మనకి సిస్టమ్ ఇన్‌బిల్ట్ కాదు. మనం ఔట్ సైడ్ నుంచి ఇస్తాం. సో, ఇది వచ్చేసి ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లోకి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఎక్స్‌టర్నల్ స్టోరేజ్. ఎక్స్‌టర్నల్ స్టోరేజ్. నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ డివైస్ ఈజ్ ఏ మానిటర్? మానిటర్ అనేది ఏ టైప్ ఆఫ్ డివైస్? ఏ డివైస్ అండి? మానిటర్ అంటే అవుట్‌పుట్ డివైస్. మానిటర్ వచ్చేసి అవుట్‌పుట్ డివైస్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వాట్ షుడ్ వి చెక్ ఫస్ట్ ఇఫ్ ప్రింటర్ ఈస్ నాట్ వర్కింగ్? సో, ప్రింటర్ అనేది వర్క్ చేయకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలి అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదండి. ఏబీసీడీ ఇవ్వలేదు. మనం ఏంటంటే మన ఓన్‌గా ఆన్సర్ చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రింటర్ వర్క్ చేయనప్పుడు మనం ఏం చెక్ చేస్తాం? కనెక్షన్ సరిగ్గా ఉందా లేదా చూసుకుంటాం. పేపర్ కరెక్ట్‌గా పెట్టామా లేదా చెక్ చేసుకుంటాం. అలాగే ఇంక్ ఉందా లేదో కూడా చెక్ చేసుకుంటాం కదండీ! సో, ఆప్షన్స్ ఇస్తే గనక మనం దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్తాం. ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలండి? కనెక్షన్ చెక్ చేసుకోవాలి. సో, మనకున్న పాసిబిలిటీని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేస్తున్నాం. కనెక్షన్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేపర్ పర్ఫెక్ట్‌గా పెట్టామా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఇఫ్ ఎ ఫైల్ ఈస్ డిలీటెడ్ కెన్ ఇట్ బి రీస్టోర్డ్ ఫ్రమ్ ద రీసైకిల్ బిన్? ఒక ఫైల్ అనేది డిలీట్ అయితే గనక దాన్ని మనం రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ చేసుకోగలమా అనేసి అడుగుతున్నారు. సో, ఇదే క్వెషన్ మనకి ఇలా కాకుండా రీసైకిల్ బిన్ మీద అడిగారు. సో, అక్కడ ఏంటంటే రీసైకిల్ బిన్‌లో అనేది పర్మనెంట్‌గా డిలీట్ అయిపోయి ఉంటాయా? స్టోర్ అవుతాయా? అనేసి అడిగారు. ఇక్కడ ఏంటంటే రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్‌గా రీసైకిల్ బిన్‌లో ఉన్నయన్నీ కూడా పర్మనెంట్‌గా డిలీట్ అయిపోయి ఉంటాయి. అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. సో, అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒకటి అనుకోకుండా మనకి డిలీట్ అయిపోతే గనక అది రీసైకిల్ బిన్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇన్ కేస్ దాన్ని మనం పర్మనెంట్‌గా డిలీట్ చేయాలనుకుని మనం డిలీట్ ఆప్షన్ నొక్కితే తప్ప అక్కడ ఇవేమీ పోవు. రీసైకిల్ బిన్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి అని చెప్పుకున్నాం. సో, ఇప్పుడు ఫైల్ డిలీట్ అయితే అది రీసైకిల్ బిన్‌లోకెళ్ళింది. రీసైకిల్ బిన్‌లో నుంచి మనం దాన్ని రీస్టోర్ చేసుకోగలం కదండీ! సో, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? యెస్ అవుతుంది. ఆన్సర్ యెస్. రీస్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ నేమ్ ఆఫ్ నెట్వర్క్ కేబుల్. నెట్వర్క్ కేబుల్‌కి ఇంకొక నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో, నెట్వర్క్ కేబుల్ నేమ్ అనొచ్చు అంటే ఈథర్నెట్ కేబుల్ అని కూడా అంటామండి. ఈథర్నెట్ కేబుల్. నెక్స్ట్ బికాస్ ఆఫ్ ఎ కంప్యూటర్ వైరస్. కంప్యూటర్ వైరస్ వల్ల ఆప్షన్స్ డేటా లాస్, స్లో పర్ఫార్మెన్స్, ఆటో షట్ డౌన్, ఆల్.
సో కంప్యూటర్ కనుక వైరస్ వస్తే డేటా అనేది లాస్ అవుతుంది, పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది, ఆటో షట్ డౌన్ కూడా అవుతుంది. సో అన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్, ఆల్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ ఫైర్ ఫాల్. సో ఫైర్ ఫాల్ యొక్క యూజ్ అడుగుతున్నారు. ఫైర్ ఫాల్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫైర్ ఫాల్ ఎందుకు యూజ్ అవుతుందండి? నెట్వర్క్ ఇది ఫైర్ ఫాల్ అనేది ఒక అంటే ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక సెక్యూరిటీ గార్డ్లా యాక్ట్ చేస్తుందండి. సో మన కంప్యూటర్కి కానీ మన నెట్వర్క్ కానీ ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్ ప్రొటెక్షన్. మన కంప్యూటర్ అని చెప్పొచ్చు కాబట్టి కంప్యూటర్ లేదా నెట్వర్క్ ప్రొటెక్షన్. ఫైర్ ఫాల్ అనేది ఏం చేస్తుందంటే మన కంప్యూటర్కి నెట్వర్క్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ బ్లూ స్క్రీన్ ఎర్రర్? బ్లూ స్క్రీన్ ఎర్రర్ అంటే ఏంటి? సో బ్లూ స్క్రీన్ ఎర్రర్ని మనం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని కూడా అంటాం, BSOD అంటారు. ఈ బ్లూ స్క్రీన్ అనేది ఏం చేస్తుందంటే, సో అది ఎప్పుడు చూపిస్తుంది అంటే హార్డ్వేర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది వస్తుంది. లేదు కంపాటబిలిటీలో డిఫరెన్స్ వచ్చినా కూడా బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తుంది. అంటే సిస్టమ్ పార్ట్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోయినా, కాంపోనెంట్స్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నా కూడా ఈ బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది వస్తుందండి. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ చెక్ అనేది చేసుకోవాలి. అది కూడా వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ పాసిబిలిటీకి వెళ్తాం. సో అసలు ఇక్కడ ఏంటంటే బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తే ఏమవుతుంది? సిస్టమ్ అనేది క్రాష్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిస్టమ్ క్రాష్ అండి. బ్లూ స్క్రీన్ ఎర్రర్ అంటే సిస్టమ్ క్రాష్. అర్థం కావడం కోసం అదంతా చెప్పాను. ఆన్సర్ సిస్టమ్ క్రాష్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ యూపీఎస్. వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ యూపీఎస్? యూజ్ ఆఫ్ యూపీఎస్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్ అంటే ఏంటో తెలియాలి. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. సో మనకి ఎబ్రివేషన్లోనే ఉంది అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా పవర్ని సప్లై చేస్తుంది. అంటే ఇది ఒక పవర్ బ్యాకప్ కింద యాక్ట్ చేస్తుంది. యూపీఎస్ యూజ్ ఏంటి అంటే పవర్ బ్యాకప్. ఓకే, నెక్స్ట్, ఎస్ఎస్డి వర్సెస్ హెచ్డిడి విచ్ వన్ వర్క్స్ ఫస్ట్? ఎస్ఎస్డికి హెచ్డిడికి కంపేర్ చేసుకుంటే కనుక ఏది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది? మనకి హెచ్డిడి అనేది చాలా స్లో ఉంటుందండి. హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటాం దీన్నే. ఇది స్లో ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఎస్ఎస్డి అనేది ఫాస్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఎస్ఎస్డి. నెక్స్ట్, ఇఫ్ ద ర్యామ్ ఈజ్ ఫుల్ వాట్ అబౌట్ ద సిస్టమ్? ర్యామ్ అనేది ఫుల్ అయితే కనుక సిస్టమ్ పరిస్థితి ఏంటి? సిస్టమ్ ఏమవుతుందండి? సిస్టమ్ స్లో అయిపోతుంది. సిస్టమ్ బికమ్ స్లో అనొచ్చు. నేను సిస్టమ్ స్లో అని రాస్తున్నాను దగ్గర. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ బ్లూటూత్? బ్లూటూత్ అనేది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్? బ్లూటూత్ వచ్చేసి ఏ టైప్ అండి? వైర్లెస్ కమ్యూనికేషన్. నెక్స్ట్, కీబోర్డ్ షార్ట్కట్ మీనింగ్. సో కీబోర్డ్ షార్ట్కట్ యొక్క అర్థం ఏంటి అని అడుగుతున్నారు. సో కీబోర్డ్ షార్ట్కట్ అంటే ఏంటండి? జనరల్గా క్విక్ యాక్సెస్ విత్ కీస్. సో మనకి కీబోర్డ్లో కీస్ ఏవైతే ఉన్నాయో వాటితో క్విక్ యాక్సెస్ అనేది వస్తుంది కాబట్టి కీబోర్డ్ షార్ట్కట్స్ మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? క్విక్ యాక్సెస్ విత్ కీస్. ఓకే, నెక్స్ట్, వాట్ టు డూ ఇఫ్ ద ల్యాప్టాప్ ఓవర్ హీట్స్? ల్యాప్టాప్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటున్నారు. ల్యాప్టాప్ అనేది ఓవర్ హీట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే దానికి గుడ్ ఎయిర్ ఫ్లో అనేది ఇవ్వాలి. సో ఎయిర్ ఫ్లో మంచిగా వెళ్ళేలా చూసుకోవాలి. సో దాన్నే మనం ఏమంటామంటే వెంటిలేషన్ అంటాం. వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. వెంటిలేషన్ ఇవ్వాలండి. సో ఇక్కడ నా రైటింగ్ సరిగా రావట్లేదండి. ఈ రైటింగ్ ప్యాడ్ అలవాటు తప్పిపోయింది నాకు. ఎప్పుడో 3 years బ్యాక్ యూస్ చేశాను. మళ్ళీ ఇప్పుడే యూస్ చేస్తా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్, ఐపీ అడ్రస్ ఈజ్ ఫర్. ఐపీ అడ్రస్ అనేది దేనికోసం అని అడుగుతున్నారు. సో ఐపీ అడ్రస్ వచ్చేసి దేనికోసం యూస్ చేస్తామండి? నెట్వర్క్ ఐడెంటిటీ కోసం యూస్ చేస్తారు. సో మన నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫికేషన్ కోసం ఈ ఐపీ అడ్రస్ ఇస్తారు. నెట్వర్క్ ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రూటర్ ఈజ్ నాట్ వర్కింగ్. రూటర్ అనేది వర్క్ చేయకపోతే ఏం చేయాలి? ఏం చేస్తామండి? రీస్టార్ట్ చేయాలి. ఇఫ్ రూటర్ ఈజ్ నాట్ వర్కింగ్, రీస్టార్ట్ అనే కాదు రీసెట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద మానిటర్ స్క్రీన్ టర్న్స్ బ్లాక్. మానిటర్ స్క్రీన్ అనేది బ్లాక్ అయితే కనుక ఏం చేయాలండి? అసలు కేబుల్ కనెక్షన్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. కేబుల్ ఓకే అయితే పవర్ కనెక్షన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో దానికి మన ఆన్సర్ ఎలా చెప్పొచ్చు? కేబుల్ కనెక్షన్ లేదా పవర్ చెక్ అని చెప్పొచ్చు. పవర్ చెక్. నెక్స్ట్, హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ లీడ్స్ టు. హార్డ్ డిస్క్ అనేది ఫెయిల్ అయితే ఏమవుతుందంటే డేటా అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే మనకి హార్డ్ డిస్క్లోనే కదండి డేటా అంతా స్టోర్ అయ్యేది. సో డేటా అంతా లాస్ అయిపోతుంది ఫెయిల్ అయితే కనుక. నెక్స్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్ టెక్నికల్ మెయిన్ రిక్వైర్మెంట్స్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి టెక్నికల్గా మనకి కావాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి? సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ల్యాప్టాప్ ఆర్ పీసీ, ఇంటర్నెట్,
బేసిక్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ ఆల్. సో, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే టెక్నికల్‌గా మనకు కావాల్సింది ల్యాప్‌టాప్ కావాలి, లేదా పీసీ కావాలి, ఇంటర్నెట్ కూడా కావాలి, అలాగే సాఫ్ట్‌వేర్ స్కిల్స్ కూడా కావాలి. సో, అన్నీ కావాలి కాబట్టి ఆప్షన్ డి ఆల్. ఓకే. చూసారు కదండీ! ఇక్కడికి మనం 105 క్వెషన్స్ ఐటీ సీరీస్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద కంప్లీట్ చేసుకున్నాం. అంతకుముందు ఆల్రెడీ ఒక 100 క్వెషన్స్ మనం కంప్యూటర్ నాలెడ్జ్‌లో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 105 అంటే టోటల్ 200 క్వెషన్స్ దగ్గర దగ్గరగా మనం కంప్యూటర్ నాలెడ్జ్‌లో కంప్లీట్ చేసుకున్నాం. సో, ఇంకా మీకేమన్నా కావాలి అంటే గనక నాకు కామెంట్ చేయండి. అలాగే వీటితో పాటుగా నేను మొత్తం షార్ట్‌కట్ కీస్ అన్ని ఒక వీడియోలో, అలాగే అబ్రివియేషన్స్ అన్నీ కూడా ఒక వీడియోలో ఇస్తాను. ఎందుకంటే ఈ క్వెషన్స్‌లో షార్ట్‌కట్ కీస్ ఇవి ఉన్నాయి కానీ అక్కడక్కడ వస్తున్నాయి. మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర ఉంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం కాబట్టి నేను అవి ఒక వీడియో చేసి పెడతాను. సో, వీటితో పాటుగా మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. లేదు నెక్స్ట్ టాపిక్ ఏం కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. సో, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే గనక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.